వీరు లేందే కానిస్టేబుల్స్ లేందే పోలీస్ కానిస్టేబుల్స్ లేందే లా అండ్ ఆర్డర్ నడవదు. లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అల్లర్లు ఆట కట్టించాలన్నా, అల్లర్లని దాష్టికాలని కట్టడి చేయాలన్నా, లేదా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు వీళ్ళందరి పర్యటనలో సాఫీగా సజావుగా సాగాలన్నా, లేదా ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన జరిగింది అంటే అది దొంగతనమా, లేదా అఘాయిత్యమా, లేదా దొమ్మినా, లేదా కొట్లాట, ఏది జరిగినా అక్కడ ముందు పరిగెత్తేది పోలీస్ కానిస్టేబుల్. అటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ని వాడుకోవటం తప్పితే ఈ ప్రభుత్వం అడ్డగోలుగా చాకిరీ చేయించుకోవటం తప్పితే వారి వెంక కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేకపోవటం. ఈ రాష్ట్రంలోని రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవారి అందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, వారు వీరని లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని వీళ్ళందరినీ మోసం చేసినట్టుగానే ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్స్ను కూడా వదలకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుంది, దగా చేస్తూ వస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ జూన్ మొదటి వారానికి, అంటే ఇవాళ 8వ తారీఖులో ఉన్నామని, జూన్ 8, అంటే ఈ రోజుకి 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. ఇది 2019 నుంచి 24 దాకా, అంతకితం సంవత్సరానికి 3 సార్లు వేసేవాళ్ళు. జగన్ గారు వచ్చాక దాన్ని 2 సార్లు చేస్తూ జూన్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి వేస్తూ వచ్చారు. సంవత్సరానికి వారికి ఇవ్వాల్సినటువంటి బాకీల్ని నెల నెల వారికి ఇవ్వాల్సినటువంటి, అంటే నెల నెల వారికి ఇవ్వాల్సిన, అంటే సంవత్సరానికి ఎన్ని సరెండర్ లీవులు ఉంటే అన్ని సరెండర్ లీవులు లీవ్ ఎన్కాష్మెంట్ కింద వారికి జూన్లో ఒకసారి, ఎందుకంటే పిల్లలకి ఫీజులు కట్టాకి, పిల్లలకి బూట్లు కొనుక్కుంటాకో, పిల్లలకి బట్టలు కొనుక్కుంటాకో, ఇలాంటి కార్యక్రమాలకి ఉపయోగపడతాకన్నట్టుగా జూన్ మాసంలో 1, 2 ఒకసారి, నవంబర్ మొదటి వారంలో ఒకసారి. ఇలా ఉంటే సరెండర్ లీవులను కూడా 1/2 టీ లాగా, అంటే మనం హాఫ్ టీ అంటాం, 1/2 టీ. ఫ్రెండ్స్ వెళ్తే 1/2, 1/2, 2/4, 3/6 చెప్పుకుంటూ ఉంటాం టీ స్టాల్కి వెళ్తే. అట్ట దాన్ని కూడా సరెండర్ లీవుడు కూడా 1/2 చేసినటువంటి పోటీగాడు ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న కిందటి నవంబర్లో 1/2 కొట్టి 2 ఒక హాఫ్ ఇవ్వకుండా ఏడిపించి మొత్తం జనవరిలో ఇచ్చాడు. అంటే నవంబర్లో హాఫ్ అన్నాడు, ఒక అరకప్పు అన్నాడు, జనవరిలో ఒక అరకప్పు అన్నాడు. అప్పుడు నవంబర్ దగ్గర కొట్టి మొత్తం కలిపి ఫుల్ కప్పు జనవరిలో వేసాడు. అయినా కూడా ఇప్పటికీ 6, ఈ తారీఖుకి నేను మాట్లాడే రోజుకి 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. డబ్బులు ఇవ్వడు, సంపద సృష్టిస్తానని చెప్పావు, పోలీసులను మాత్రం ఫుల్గా వాడుకుంటున్నావు. దానికి దీనికి లేదు. మీరు బ్యాటరీ సైకిల్ వేసుకుని, నారా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు ఇద్దరు బ్యాటరీ సైకిల్ వేసుకుని వెళ్తారు. బ్యాటరీ సైకిల్ అంటే అది మనం తొక్కక్కర్లా, స్టైల్గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతూ ఉంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది. చూసేవాడికి మాత్రం వీళ్ళు తొక్కేస్తున్నారు, ఎమ్మతొక్కుడు తొక్కుతున్నారు అనుకుంటారు. ఆ బ్యాటరీ సైకిల్ చుట్టూ మొత్తం సైకిళ్ళు వేసుకుని తొక్కేది ఎవడా అంటే పోలీసులు, చుట్టూ పోలీసులే. ఆవిడకు 12 సైకిళ్ళు పోలీసులు, ఇతనికి ఒక 50 సైకిళ్ళు పోలీసులు, మొత్తం పోలీసులు.
మీరు సైకిల్ మీద షూటింగ్ చేసుకుంటా కూడా ఈ పోలీసులు కావాలి, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన నిమిత్తం వాళ్ళకి ఇవ్వరు. ట్రావెల్ అలవెన్స్ టీఏలు 2024 నుంచి మీరు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇవాళ దాకా టీఏ నయా పైసా పోలీసులకు ఇచ్చారు ఎవరికన్నా? ఏ పోలీస్ కానిస్టేబుల్స్కైనా టీఏ మీరు ఇచ్చారా ఇంతవరకు? లా అండ్ ఆర్డర్లో పనిచేస్తే నెలకు 1500 రూపాయలు, అంటే దాదాపుగా 36,000 సంవత్సరానికి. 2 ఏళ్లకి 72,000. లా అండ్ ఆర్డర్లో పనిచేసేటువంటి పోలీసులకి టీఏ కింద, ట్రావెల్ అలవెన్స్ కింద 72,000 ఇవ్వాలి. మీరు బాకీ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగం, చదువుకుని ఉద్యోగం ఇప్పించలేని పిల్లలకి నెల నెలా 3,000 బాకీ. 1,500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి నెలకు 1,500 బాకీ. డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి బాకీ. 40-50 ఏళ్ళు నిండినటువంటి వెనుకబడిన కులాల వాళ్ళందరికీ పెన్షన్, అది బాకీ. ఇళ్ల స్థలాలు బాకీ. కానిస్టేబుల్స్కి సరెండర్ లీవ్ బాకీ, టీఏ బాకీ. అలాగే ఏపీఎస్పీ కానీ ఏఆర్ కానీ, అంటే ఏపీ స్పెషల్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ లేదా ఆర్మడ్ రిజర్వ్, ఆంధ్రప్రదేశ్ ఆర్మడ్ రిజర్వ్, ఈ జిల్లాలో ఉంటుంటారు ఆర్మడ్ రిజర్వ్ వాళ్ళు. వీళ్ళకి టీఏ కింద నెలకి 3,000. నెలకి 3,000 అంటే సంవత్సరానికి 72,000, అంతేనా? కాదు, 36,000. 72,000 వాళ్ళకి 36,000. సంవత్సరానికి 18,000, 36,000, అదొక 36. ఇది వాళ్ళకి 36,000 లా అండ్ ఆర్డర్ వాళ్ళకి, వీళ్ళకి 72,000. సరెండర్ లీవ్ ఇవ్వరు, టీఏ ఇవ్వరు. ఇంక బాధలు చూడండి. మీకు కాపలా కాయటం, బందోబస్తుల సంగతి తర్వాత. ఈ లా అండ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా డ్రంక్ అండ్ డ్రైవ్, బ్యాందీ బాగా తాగమనినే చెప్తాడు. రాత్రి 10 కాదు, 9 కాదు, 10 కాదు, 11, 12 తెలిసినా కూడా మీరేం మాట్లాడొద్దని చెప్తాడు ఎక్సైజ్ వాళ్ళకి, పోలీసులకి. పొద్దున్నే 5ంటికి తీసుకు అమ్ముకున్నా కూడా ఏం మాట్లాడొద్దని చెప్తాడు. బార్ల వాళ్ళకి లాభం తక్కువైందంటే లాభం పెంచుతాడు. చూడండి, లాభం తగ్గితే లాభం పెంచుతాడు వాళ్ళకి, బార్ల వాళ్ళకి. అందరి బాధలకు వింటాడు, అందరికీ న్యాయం చేస్తా అంటాడు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు మాత్రం న్యాయం చేయడు. ప్రజలకు ఓటేసిన ప్రజలకు మాత్రం న్యాయం చేయడు. ఎందుకు న్యాయం చేయడంటే ఇక్కడైతే ఏం వచ్చేది ఉండదు. వ్యాపారస్తులకి వేస్తే ఏదో ఒకటి వస్తుంది. ఎక్కడైనా లాభం నాకేంటి. ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ పేరు చెప్తే పోలీసు వాళ్ళకి పీడకల్లాగా ఉంది. ఏంటయ్యా అంటే, ఈ పోలీసు అందరూ జట్టుగా చేరి కరెక్ట్గా బ్యాందీ షాపు ఎక్కడైతే ఉంటుందో బ్యాందీ షాపులోంచి బయట తలుపులోంచి బయటికి రాగానే అక్కడ కూర్చోవాలి, గొట్టం పెట్టుకుని పోలీసులు, కానిస్టేబుల్స్ అందరూ పెట్టుకుని ఏం చేయాలంటే, రోజుకి ఏ పోలీస్ స్టేషన్ అయితే 5 కేసులు, అంటే నోట్లో గొట్టం పెట్టి మందు తాగిన వాళ్ళని పట్టుకోవాలి, బండి తోలతా పట్టుకుంటే 5 కేసులు కావాలి. రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లో రోజు 5 కేసులు లేకపోతే మాత్రం నువ్వు వీఆర్కి వెళ్ళిపోతావని చెప్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్లని, సిఐల్ని. వీఆర్కి వెళ్ళిపోతా అంట రోజుకి. అంటే 50,000, మనిషికి 10,000, 50,000. 50,000 లేనిదే ఇంటికి వెళ్ళిపోతావు రోజు. ఏంటంటే ఈ పోలీసులు దేవుడు అలో లచ్చన అంట. పోలీసులకు ఒక పీడకల్లాగా 5 కేసులు దొరికేదాకా ఇక మామూలు బ్యాందీ షాపుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. ఎప్పుడు 5 కేసులు పూర్తయితేనే అప్పుడు ఇంటికి వెళ్ళాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ మినిమం 5 కేసులు రాయాలంట. అంటే బాగా తాగించేమని ఈయనే చెప్తాడు, బాగా అమ్మేయమని ఈయనే చెప్తాడు. హెల్మెట్ అంటున్నాడు. హెల్మెట్ అంటే ఏం చేయాలి? మోటివేషన్ చేయాలి. మోటివేషన్ చేయకపోగా హెల్మెట్ లేకపోతే కనుక కేసులు రాసి. ఎస్, రాష్ట్రంలో హెల్మెట్ ఉంటే మంచిదే. మరీ ప్రత్యేకించి హైవే మీద ఖచ్చితంగా లేకపోతే, ఎందుకంటే కుటుంబం చనిపోతే, ఆ ఇంటి యజమాని చనిపోతే, ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా ఆ మనిషిని ఎవరు తీసుకురాలేరు. దానికి మోటివేషన్ చేయాలి. మోటివేషన్ వదిలేసి పెనాల్టీ రాయాలని చెప్పి చెప్తారు. పెనాల్టీ మీద ఒత్తిడి చేస్తారు. మామూలుగా
రాజకీయాల్లో ఎట్టా అయితే మామూలు మట్టిలోంచి కూడా నూనె తీసేవాడు ఎట్టా ఉంటాడో, కంపలోంచి వ్యాపారం చేస్తాడు, ఇసుకలోంచి వ్యాపారం చేస్తాడు, మట్టిలోంచి వ్యాపారం చేస్తాడు. అసలు దేంట్లో పడితే దాంట్లోంచి వ్యాపారం. చెరువు తవ్వుకోవాలంటే వ్యాపారం, చెరువు కాడ కరెంటు కావాలంటే వ్యాపారం, ట్రాన్స్ఫార్మర్ కావాలంటే వ్యాపారం, లైన్ కావాలంటే వ్యాపారం, పెస్టిసైడ్ సర్టిఫికేట్ కావాలంటే వ్యాపారం. అట్లా పోలీసుల్లో కూడా కొంతమంది పనులు ఉన్నారు. అందరూ అట్లా అక్కడక్కడ మా రాజకీయ నాయకులను చూసి చెడిపోయిన పోలీసులు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళైతే హెల్మెట్ల షాప్ వాడితో మాట్లాడుకుంటున్నారు. హెల్మెట్ షాప్ వాడితో మాట్లాడుకుని ఆ హెల్మెట్ షాప్ వాడు ఆటోలో ఫుల్గా ఒక 50, 60, 100 హెల్మెట్లు వేసుకుని వీళ్ళ పక్కనే నుంచుంటాడు. పక్కన ఆటోలో ఉంటాయి. వెంటనే ఏం చేద్దాం, అక్కడికి వెళ్ళి హెల్మెట్ కొనుక్కురా. వెనక భార్య ఉంటుంది, ట్యాంక్ మీద కూతురు ఉంటుంది, లేదా భార్యకి మధ్యలో కూతురు ఉంటుంది. ఈ ఏడుస్తూ ఉంటాడు, దండం పెడతా ఉంటాడు, సార్ వదిలేండి సార్, ఇంటికాడ హెల్మెట్ ఉంది సార్ అది చెప్పి. లేదు కుదరదయ్యా, అక్కడ హెల్మెట్ ఉంది పట్రా వెళ్ళి కొనుక్కురా. హెల్మెట్ కొనుక్కంటే ఫైన్ రాస్తే 3000 రాస్తానంటాడు, లేదా 5000 రాస్తానంటాడు. హెల్మెట్ అయితే 1000 రూపాయల్లో కొనుక్కురమ్మంటాడు. హెల్మెట్ కొనుక్కొస్తే ఏంటి, హెల్మెట్ వెంటనే వీడియో తీస్తారు, హెల్మెట్ కొనుక్కొస్తున్నాడు, హెల్మెట్ పెట్టుకెళ్తున్నాడు అని చెప్పని. నేను అందరూ అంటలా, కొంతమంది పనోళ్ళు హెల్మెట్ వాడి దగ్గర, షాప్ వాడి దగ్గర కొట్టేస్తున్నారు కొంతమంది. నేనంట్లా మా రాజకీయ నాయకుల్లో కొంతమంది అటాచ్ చెడిపోయి ఉన్నారు, మీలో కూడా కొంతమంది చెడిపోయి ఉన్నారంట. అందరూ నేను పోలీస్ కానిస్టేబుల్స్ గురించి అంటలా, ఎవరైతే ఆఫీసర్లుగా పనిచేస్తున్న వాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తీయ మాటలు చెప్తాడంటే, మామూలుగా సాధారణంగా ఏమనుకుంటారంటే రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆయన్ని, ప్లేడర్ని ఇట్లాంటి వాళ్ళని తొందరగా, అంటే మాకు లోన్లు కూడా ఎవరు, విలేకరికి, రాజకీయ నాయకుడికి, పోలీస్ ఆయనకి, లాయర్కి, విలేకరికి బ్యాంకు వాళ్ళు లోన్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు బాగా తిరిగితేటలు ఎక్కువ. వీళ్ళకి బాకీ కడతాకి వెళ్తే రూల్స్, మనం వసూలు చేయటానికి వెళ్తే రూల్స్ మాట్లాడతారు. కాబట్టి మనకి ఎందుకు ఇవన్నీ లోన్ ఇవ్వకూడదు అనుకుంటారు, బాగా తెలివితేటలు. అట్లా మరి ఈ తెలుగులో పోలీసులు కూడా ఉన్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వాళ్ళని కూడా ఎంత మామూలుగా మోసం చేస్తాడంటే, ఎలక్షన్ల ముందు వీళ్ళకి చెప్పాడు, తమ్ముళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్, మీ ఇంట్లో భార్య గొడవ చేస్తూ ఉంటుంది, మీ పెళ్లి రోజు కూడా మీకు గుర్తులేదా అని తిడతా ఉంటుంది. నేను చెప్తున్నా పోలీసులందరికీ, పెళ్లి రోజు మీ భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. కానిస్టేబుల్స్ పెళ్లి రోజు, భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. 2 ఏళ్ళు అయింది, 2 పెళ్లి రోజులు వెళ్ళిపోయినాయి, పుట్టినరోజులు వెళ్ళిపోయినాయి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాడు, ఇట్లా మామూలు చేయి ఇట్లా పెట్టుకుంటాడు చేతిలో, ఈ చేతిలో మైక్ ఉంటుంది, తమ్ముళ్ళు పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అంటాడు. మామూలుగా అర్థం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అర్థం కాదు, ఇంటికాడ కూర్చొని పని చేయొచ్చు. పోలీసుల నుంచి నిజంగానే పోలీసులు పాపం అనుకున్నారు ఈ సాగు చావలేపు. అందులో మరీ ప్రత్యేకించి షుగరు, బీపీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు దాటిపోయి నాకులాగా కొంచెం పొట్టగిట్ట వచ్చేసేసి లావ్ అయిపోయిన వాళ్ళు, ఈ అమ్మ ఇంటికాంచి పని చేసుకొట్టంటున్నాడు. ఎంత మంచోడు చంద్రబాబు మన ఎట్టగొట్ట ఏదోటి చేసి చంద్రబాబుని గెలిపించేయాలని చెప్పని బూతులు కాడి ఎమ్మకుద్దురు మామూలుగా వైసీపీ వాడు కనపడితే లాఠీ చార్జ్ చేశారు. మొన్న 24 ఎలక్షన్లు ఎరగొట్టేశారు. మామూలుగా వైసీపీ వాడు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళు ఎరగొడతాం. టీడీపీ వాడు ఉంటే అటు చూడకుండా తలకాడి తిప్పి వెళ్ళిపోతూ ఉంటారు. టీడీపీ వాళ్ళు 100 మంది ఉంటారు మాట్లాడు, వైసీపీ వాళ్ళు 25 మంది ఉంటారు. ఆయన లాఠీ పెట్టి ఎమ్మకొట్టుడు కొట్టేశారు మొన్న ఎలక్షన్లో. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ పెళ్లి రోజు ఇస్తా అన్నాడు, భార్య పుట్టినరోజు సెలవు ఇస్తా అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాడు. ఇవన్నీ నిజం అనుకున్నారు పాపం. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, అసలు ఇంటికాడ పడుకుంటా ఖాళీ ఇవ్వట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ దేవుడి వరకు 4 గంటలు 5 గంటలు పడుకుంటాకు కూడా పోలీసులకి అవకాశం ఇవ్వట్లేదు నారా చంద్రబాబు నాయుడు. ఆఖరికి నడి వేసవలో వడగాల్పుల్లో కూడా 1వ తారీఖు పెన్షన్కి వెళ్తాడు, ఫోటోలు దిగుతాడు, వీడియోలు దిగుతాడు. అసలు మామూలుగా వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వస్తే పర్లేదు, మీటింగ్కి వెళ్ళి వస్తే కాకుండా మళ్ళీ ఆటో ఎక్కుతాడు, సైకిల్ ఎక్కుతాడు, బండి ఎక్కుతాడు, ఎవడో ఒకటి ఇంటికి వెళ్తాడు, అక్కడ వాళ్ళకో మైకు వీళ్ళకో మైక్ ఎక్కుతాడు, అదొక స్టోరీ. వీటికి బందోబస్తు చచ్చిపోతున్నారు. మామూలుగా వడగాల్పుల్లో కూడా ఎలక్షన్ హామీలు చేస్తానే ఇది ఇట్లా. పెళ్లి రోజు లేదు, పుట్టినరోజు లేదు,
టీఏలు లేవు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. ఈ దేవుడు ఈ బాధలో మామూలు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బయట 45, 50 వేస్తున్నట్టుంది. ఎన్ని తగ్గి కాస్త చల్లబడే వరకన్నా ఆగండి మీరు తిరగటం. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్స్ వీళ్ళ పరిస్థితి, ఏఆర్ కానిస్టేబుల్స్ పరిస్థితి ఉంటాయి. ఇక ఏపీఎస్పీ, ఏఆర్, ఏపీ స్పెషల్ పోలీసు, ఆర్మడ్ రిజర్వ్, ఈ 2 విభాగాల్లో బాధలు అయితే చెప్పడానికి లెక్కకి మిక్కిలి బాధలు, చెప్పడానికి అలవు కానివి అన్ని. ఏపీఎస్పీలో సుమారుగా 4,200 మంది, 4,200 మంది సుమారు ఒక కానిస్టేబుల్స్ ఉంటారు. ఈ 4,200 మందిలో ఎవడు కూడా కుటుంబాలతో ఉండరు వీళ్ళు. ఎక్కడెక్కడో ఒక 8 బెటాలియన్స్ ఉంటాయి. అవి ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటుంది బెటాలియన్, ఎక్కడో ఊరు చివరి ఎక్కడో ఉంటుంది. ఆ బెటాలియన్లో వీళ్ళందరూ ఉండాలి. లేదా బెటాలియన్లో లేకపోతే కనుక అయితే డ్యాముల దగ్గర, లేదా ఏదో ఒక అడవిలో ప్రాజెక్టుల దగ్గర, లేదా ఎక్కడన్నా పెద్ద పెద్ద గుళ్ళ దగ్గర, ఎయిర్పోర్ట్లో, లేదా నక్సలైట్లు కూంబింగ్లో, ఇలా 365 రోజులు